కౌరవ సభలో భీష్మ కర్ణుల మధ్య మొదలైన యుద్ధం అటు పాండవ శిబిరంలో సంజయుడు పనిన శాంతి వ్యూహం పారిందా? ద్రుపద మహారాజు పంపించిన పురోహితుడు కొన్ని రోజులకు హస్తినాపురం చేరుకొని మొట్టమొదటిగా ధృతరాష్ట్రుని సందర్శించుకుని ఆ తర్వాత భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామలను కలుసుకుంటాడు. తర్వాత దుర్యోధనుడి దగ్గరికి వెళ్లి ఎన్నో కానుకలు సమర్పిస్తాడు. ఆ తర్వాత ధృతరాష్ట్రుడు సభలో కొలువు తీరి ఉన్న సమయం కనిపెట్టి ఆ సభలోకి ప్రవేశించి అందరితో గంభీరంగా, మహనీయులారా, ధృతరాష్ట్ర పాండురాజుల రాజ్య సంపత్తిని వారి కుమారులు సరిసమానంగా విభజించుకొని అనుభవించవలసినది. ఇది సముచితమైన ధర్మ పద్ధతి. అయితే వారి మధ్య జరిగిన వృత్తాంతం మీకు తెలుసు కదా. దుష్కృత్యాలు ఎన్ని చేసినా పాండవులు ఆగ్రహించక, అధైర్యపడక స్వశక్తితో విశాల సామ్రాజ్యాన్ని సంపాదించుకోగలిగారు. ఆ పైన దుర్యోధనాదులు వారిని దుష్ట ద్యూతంలో ఓడించి వారి రాజ్యాన్ని చేజిక్కించుకున్నారు. ధృతరాష్ట్రుడు ఇదేమని వారించలేదు. వారి ధర్మపత్నిని నిండు సభలో అవమానించినా, తమ సామ్రాజ్యం అంతా అపహరించినా, దుర్భాషలతో అధిక్షేపించిన పాండవులు ఏమాత్రం ఆగ్రహించక సంధి కోరుకుంటున్నారు. కౌరవులతో వారు వైరం కోరుకోవటం లేదు. ఘోర సమరం వలన ప్రజలు నష్టపోతారని వారు ఆందోళన పడుతున్నారు. ఇంత మాత్రం చేత వారు అల్పులని అనుకోరాదు. పాండవులు అత్యంత ధర్మాత్ములు. అందువల్ల ఓపికతో నిరీక్షిస్తున్నారు. వారి వద్ద 7 అక్షోహిణులు, కౌరవుల వద్ద 11 అక్షోహిణులు చేరుకున్నాయని మీరు అహంకరిస్తున్నారేమో. వినండి. మహాభుజశాలి భీమసేనుడు, యాదవ సాహస వీరుడు సాత్యకి మహాభయంకరమైన యుద్ధంలో 1000 అక్షోహిణులతో సమానమని మీకు తెలుసా? గాంధీవిని ఎదుర్కోవటం అంటే పొట్టేలు కొండను ఢీకొన్నట్లుంటుంది. ఆ భీభత్సుని పరాక్రమ శక్తి, శరప్రయోగం అతనితో యుద్ధం చేసిన పరమేశ్వరుడికి ఒక్కడికే బాగా తెలుసు. అదియునుగాక సమస్త ఉపాయాలు తెలిసినవాడు, శత్రువుల భుజబలం హరించే పనిలో సమర్థమైన తెలివిగలవాడు, సర్వ విద్యా రహస్యవేత్త శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడట. ఇక పాండవులకు సాధ్యం కానిదేమైనా ఉంటుందా? ఉభయపక్షాల క్షేమం ఆలోచించి వారి రాజ్యభాగం వారికి అప్పగించి కలిసిమెలిసి నివసించేటట్లు చెయ్యాలని ప్రార్థిస్తున్నాను అని ముగిస్తాడు. ఇప్పుడు చూడండి, కౌరవ సభలో భీష్ముడికి కర్ణుడికి మధ్య జరిగే వాగ్యుద్ధం. భీష్మాచార్యుడు ఆ పురోహితుని ప్రసంగం విని, ఆహా, పాండు కుమారులందరూ ఎటువంటి ఆపదలు పాలవకుండా మిత్రులతోనూ బంధువులతోనూ శ్రీకృష్ణుడితోనూ ఉపప్లావ్యంలో నివసిస్తూ శాంతి మార్గం అవలంబిస్తున్నారు. ఇంతకన్నా కావాల్సిందేముంది? ఈ బ్రాహ్మణుని ప్రసంగం వినటానికి కర్ణ కఠోరంగా ఉన్నా ఆలోచిస్తే అది న్యాయ మార్గంలో స్పష్టంగా ఉండి సభలో ఉన్న వారి మన్నలను అందుకున్నది. పాండవులు నియమాన్ని అతిక్రమించక అసహాయులై ఘోరారణ్యంలో అష్ట కష్టాలు పడ్డారు. విరాట నగరంలో మారు వేషాలతో సంచరించారు. వారు పడ్డ దురవస్థ లోకానికంతటికీ తెలుసు. వారిని బాధపెట్టడం న్యాయమా? ధృతరాష్ట్ర మహీపతి లోకం మెచ్చుకునేటట్లు వారి రాజ్యభాగం వారికి అప్పగించి కన్న కొడుకుల వలె వారిని ఆదరించాలి. ధర్మరాజు ఇంతకాలం అధర్మ భయంతో ఎంతో నిగ్రహం పాటించి అజ్ఞాతవాసం అయ్యే వరకు నిరీక్షించాడు. మరి ఆ పైన క్రోధావేశంతో ప్రజ్వరిల్లుతున్న అర్జునుడిని ఎదిరించి నిలిచి పోరాడగల శూరులెవరున్నారు అని అనగానే ఒక్కసారి కర్ణుడు లేచి ఆగ్రహావేశంతో, భీష్మాచార్య, అందరికీ తెలిసిన విషయం మాటి మాటికి ప్రస్తావించడం దేనికి? దుర్యోధనుని అనుమతితోనే శకుని ధర్మరాజుతో జూదమాడి గెలిచాడు. ధర్మరాజు ఓడిపోయాడు. దీనిలో అన్యాయం ఏమున్నది? అయితే ధర్మరాజు అప్పుడు తానన్న మాటను అతిక్రమించి విరాట, ద్రుపద సైన్య సహాయంతో గర్వంతో దుర్యోధనుడి మీదకి దండెత్తి వస్తున్నాడు. ఇంత మాత్రం చేతనే దుర్యోధనుడు భయపడిపోయి రాజ్యంలో సగభాగం పంచి ఈగళ్ళని భావిస్తున్నాడా? ఇటువంటి న్యాయాలు ఎప్పుడైనా విన్నామా కన్నామా అని అంటాడు. కర్ణుడు ఏమంటున్నాడు? ధర్మరాజు అజ్ఞాతవాస నియమం ఉల్లంఘించి విరాట, ద్రుపదుల సైన్య సహాయంతో దుర్యోధనుడి మీదకి యుద్ధానికి వస్తున్నాడని. కర్ణుడు మాట్లాడిన మాటలకు భీష్మాచార్యుడు ఆగ్రహావేశంతో కర్ణుడి మీద మండిపడి వ్యంగ్య ధోరణిలో కర్ణుడు మళ్ళీ మారు మాట్లాడకుండా, భలే పరాక్రమవంతుడివే, ఛీ, వినేవాళ్లు నవ్విపోయేటట్లు రవ్వంతైన ఆలోచన కూడా లేదే నీకు? 2-3 రోజుల క్రితమే ఆ పరాక్రమశాలి బీభత్సుడు అర్జునుడు ఒక్కడే మన 6గురిని భయంకర యుద్ధంలో ఓడించి విరాటరాజు గోవులను తోలుకుపోయాడు. అప్పుడే మర్చిపోయావా?
లేకపోయిన ఎడల సభలో నిలబడి సూటిపోటి మాటలతో పగవారిని ఓడిస్తూ ప్రగల్భాలు పలుకుతున్నావా? అర్జునుడు ఆవులను మరలించి పోవటానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు పాండవుల అజ్ఞాతవాసం అయ్యిందా లేదా అని నన్ను అడిగినప్పుడు అక్కడ నీవు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ ఉన్నారు కదా. నేను లెక్కగట్టి అజ్ఞాతవాసం ముగిసిందని స్పష్టంగా చెప్పలేదా? కానీ ఇంతలోని ఈ విషయం గుర్తుకు రాలేదా అని కర్ణుడిని దులిపేస్తుంటే ధృతరాష్ట్రుడు తెలివిగా భీష్మాచార్యుణ్ణి బ్రతిమిలాడుకొని కర్ణుడిపై కోపించి మాట్లాడకుండా వారిస్తాడు. ఇక్కడ ధృతరాష్ట్రుడు పరిస్థితి శృతి మించకుండా టాక్టికల్గా పురోహితుడి రాయబారాన్ని ఎలా ముగిస్తాడో చూడండి. పురోహితుడిని ఉద్దేశించి మృదు మధురంగా భూసురోత్తమా, అందరికీ సంతోషం కలిగేటట్లు బంధువులతో, అమాత్యులతో, పెద్దలతో మాట్లాడి ఒక మంచి దూతను నా కుమారులైన పాండవుల దగ్గరికి పంపుతాను. వారితో కలిసి నివసించాలనే మార్గాన్నే అవలంబిస్తాను. ఈ సంగతి కౌరవులందరికీ తెలిసిన విషయమే. అయితే ముందు మీరచ్చటికి పోయి వారికి ఈ విషయం చెప్పవలసింది అని ఆభరణాలతో, వస్త్రాలతో తాంబూలం ఇచ్చి సగౌరవంగా వీడ్కోలు పలుకుతాడు. ఇది ధృతరాష్ట్రుని డిప్లొమసీ. మీ రాజ్య భాగం మీకు ఇస్తానని చెప్పడు, కానీ మనందరం సంతోషంగా ఉండాలని అంటాడు. గుర్తుందా, మనం ఇదివరకు చెప్పుకున్నాం, మహాభారతంలో విలన్ దుర్యోధనుడు కాదు, ధృతరాష్ట్రుడు. ఆ ద్రుపద పురోహితుడు కొన్ని రోజులు ప్రయాణించి ఉపప్లావి నగరానికి చేరుకొని ధర్మరాజుకు ఇక్కడ జరిగిందంతా వివరిస్తాడు. ఇక ఒకనాడు హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు సభలో బంధువులు, మిత్రులు, అమాత్యులు సమావేశమై ఉండగా సంజయుడిని పిలిచి ఇలా ఆదేశిస్తాడు. సంజయుడంటే ఎవరు? ధృతరాష్ట్రునికి అత్యంత విశ్వాసపాత్రుడైన మంత్రి, అతని రథసారథి కూడా. ధృతరాష్ట్రుడికి అత్యంత ఆప్తుడైన సలహాదారుడు. ధృతరాష్ట్రుడు ఎవరినైనా గుడ్డిగా నమ్మాడంటే అది సంజయుడే. అందుకే క్లిష్ట సమయంలో రాయబారానికి సంజయుడిని ఎంచుకున్నాడు. సంజయ, ఉపప్లావ్యంలో పాండవులు చతురంగ సేనలతో యుద్ధ సన్నాహాలు ప్రారంభించారు కదా. నీవు శ్రీకృష్ణునితో పాటు వారినందరినీ ఒకసారి సందర్శించి వారి హృదయాలలో ఆగ్రహావేశం తగ్గే రీతిలో మిక్కిలి చాకచక్యంతో నచ్చ చెప్పవలసింది. ధృతరాష్ట్ర మహారాజు మీరు అరణ్యవాస కష్టాల నుంచి బయటపడ్డందుకు ఎంతో సంతోషించి నన్ను మీ దగ్గరకు పంపాడని ముందుగా వక్కాణించి చెప్పవలసింది అని ఆదేశించి, సభాసదులారా, ఈ దుర్యోధనుడి అవివేకం వల్ల మనకెన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అంతేగాని మంచివాళ్ళు, ధైర్యవంతులు, యుద్ధ నిపుణులైన పాండవుల తప్పేముంది? మనము వాళ్ళు పాలు నీళ్ల వలె కలిసిపోయి హాయిగా బ్రతకవద్దా? వాళ్ళు కష్టాలు పడదగ్గ వాళ్ళ? తమ తండ్రి రాజ్యం పరిపాలించుకొని అనుభవించదగిన వాళ్ళు కారా? మనల్ని అసత్యవాదులని, అధర్మ పొరలని, గర్విష్ఠులని పాండవులు ఇక మీదట నమ్మరు. మనతో కలిసి బ్రతకటానికి అంగీకరించరు. అయినా ధర్మం నడపటానికి ధర్మరాజున్నాడు. వారి రాజ్యభాగం వారికి ఇవ్వకుండా దుర్మార్గ ధోరణితో ప్రవర్తిస్తే కోపంతో అర్జునుడు శ్రీకృష్ణుని రథసారథ్యంలో గాంధీవి ఎక్కుపెట్టి ముల్లోకాలు దద్దరింపజేయడా? భీకర గదాయుద్ధంలో భీమసేనుణ్ణి తలుచుకుంటే మనసులో వణుకు పుడుతోంది. నిజంగా అతన్ని ఎదిరించి నిలబడగలిగిన వారెవరున్నారు? నకుల సహదేవులు అన్నగార్ల కన్నా దేనిలో తీసిపోరు. మరి ద్రుపదుడు సామాన్యుడా? అతని కుమారులు, సోదరులు ఉగ్ర బాహుబల పరాక్రమవంతులు. ఆ పైన విరాట మహారాజు, అతని సోదరులు, కుమారులు మొదలగు వారి గురించి చెప్పనక్కర్లేదు కదా. మరి యాదవ యోధుడైన సాత్యకి అడ్డేముంది? మిగిలిన వృష్టి కుమారులు, పాండ్యరాజు, కేకేయాదీశ్వరులు మహాశస్త్రాస్త్రవేత్తలు. అందరినీ ఓడించగలిగిన ధర్మరాజు కోపానికి ఎటువంటి సూర్యులైనా వణికి వెనుదిరిగి పారిపోవాల్సిందే. ఇక్కడ ధృతరాష్ట్రుని మాటలు బట్టి పాండవుల మీద ప్రేమ కంటే వారంటే భయం కనబడుతోంది. సంజయుని వంక చూసి అందరూ వినేటట్లు, సంజయ, నీవు ఉపప్లావ్యం వెళ్ళి ధర్మరాజు కొలువు తీరినప్పుడు అతన్ని సందర్శించి అతడికి, అతడి సోదరులకి, బంధువులకి సంతోషం కలిగించేటట్లు తీయని మాటలతో ధర్మరాజు కోపం పోగొట్టి ఇక యుద్ధ ఆలోచనలు పోయేటట్లు మాట్లాడి ఉభయ పక్షాలకు ఆనందం చేకూరేటట్లు శుభవార్తతో తిరిగి రావాల్సింది అని అతనికి రథం సిద్ధం చేయించి వెళ్ళమని ఆదేశిస్తాడు. సంజయుడు కొన్ని రోజులు ప్రయాణించి ఉపప్లావి నగరానికి చేరుకొని ముందుగా శ్రీకృష్ణుని భవనానికి వెడతాడు. అక్కడ ముచ్చట్లు చెప్పుకుంటున్న శ్రీకృష్ణార్జునులను చూసి వారికి నమస్కరించి కొంతసేపు మాట్లాడి వారి ఆదరం పొందుతాడు. మర్నాడు ధర్మరాజు సభలో కొలువు తీరి ఉన్నప్పుడు
సంజయుడు సభలోకి ప్రవేశించి ధర్మరాజుకి సాష్టాంగ నమస్కారం చేస్తాడు. ధర్మరాజు ఎంతో సంతోషించి సంజయుడిని లేవనెత్తి తన పక్కనే కూర్చుని పెట్టుకుంటాడు. అప్పుడు సంజయుడు, ధర్మరాజా, అదృష్టవశాత్తు నిన్ను చూడటంతో నా మనసు ఎంతో సంతోషంతో నిండిపోయింది. పుణ్యమూర్తి మీ తండ్రి ధృతరాష్ట్రుడు మీరు ఈ నగరంలో నివసిస్తున్నారని తెలుసుకొని ఎంతో పరమానంద భరితుడయ్యాడు. సోదరులతో, ద్రౌపదితో, కుమారులతో మీరందరూ క్షేమంగా ఉన్నారని తెలుసుకునటానికి నన్ను ఇక్కడికి పంపించాడు అని అనగానే ధర్మరాజు, సంజయ, ఆ ధృతరాష్ట్రుని దైవాలనే మేము ఇక్కడ ఇలా సుఖంగా ఉన్నాం. నిన్ను ఇక్కడికి వాత్సల్యంతో పంపటం నాకెంతో సంతోషంగా ఉంది. ధృతరాష్ట్రుడు క్షేమంగా ఉన్నాడా? దుర్యోధనాదులు భాగ్యభోగాలతో నిత్య ఉల్లాసంతో వినోదిస్తున్నారా? కౌరవ సామ్రాజ్యంలో, నగరంలో, గ్రామాలలో ప్రజలు సుఖంగా ఉన్నారా? పితామహుడు భీష్మాచార్యుడు కుశలమేనా? దుర్యోధనాదులు ఆ మహనీయుని పట్ల భక్తి శ్రద్ధలతో ఆదరిస్తున్నారా? ద్రోణ, కృప, అశ్వత్థాములు సుఖంగా ఉన్నారా? బ్రాహ్మణోత్తములు ఆదర గౌరవంతో సుఖంగా ఉన్నారా? వారికి మేమిచ్చిన జీవనోపాధులు కొనసాగుతున్నాయా? అక్కడ కలతలు వచ్చినప్పుడు అర్జునుడి పరాక్రమం తలుచుకుంటారా? భీమసేనుడి గదాయుధ నైపుణ్యాన్ని ప్రశంసిస్తున్నారా? వీరాది వీరులు నకుల సహదేవులు శత్రువులను దూరంగా తరిమివేయటం గుర్తుకు తెచ్చుకుంటున్నారా? ఘోషయాత్ర సందర్భంలో పెద్ద పెట్టున వచ్చిన గంధర్వుల గురించి మర్చిపోతారా? ఇంకొక మాట, గాంధీవిని ఎదిరించి ప్రాణాలతో బయటపడిన వాడెవరన్నా ఉన్నారా? సరే గాని దుర్యోధనుడి రాజ్యకార్యం పర్యవేక్షిస్తూ సంగ్రామ వ్యవహారంలో దిట్ట అయిన కర్ణుడి పెద్దరికం ఇంకా కొనసాగుతోంది కదా. ధర్మరాజు ఇక్కడ మెత్తని పులిలాగా మాట్లాడుతున్నాడు. తమకు తెలుసు ధృతరాష్ట్రుని దయా దాక్షిణ్యాల మీద కాదు మేము సుఖంగా ఉన్నది. సంజయుణ్ణి తమ మీద వాత్సల్యంతో పంపించాడని చెప్తున్నాడు. కానీ ధృతరాష్ట్రుకి తమ మీద వాత్సల్యం లేదని తెలుసు. క్షేమ సమాచారాలు అడిగేటప్పుడు క్రమం తప్పకుండా రాజును, రాజు కుటుంబాన్ని, ప్రజల బాగోగులను అడిగాడు. కౌరవులు భీష్ముడి పెద్దరికం పరిగణించారని, తాము బ్రాహ్మణులకిచ్చిన అగ్రహారాలను వారు కొనసాగించారని, తన తమ్ముళ్ల పరాక్రమాన్ని వారు ఎల్లప్పుడూ తలబెడుతూ ఉంటారని ధర్మరాజు విశ్వాసం. అందులోంచి పుట్టినవే ఈ వ్యంగ్యార్థ ప్రశ్నలు. ఇక మనం నెక్స్ట్ ఎపిసోడ్లో ఉద్యోగ పర్వాన్ని కంటిన్యూ చేద్దాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.